వాసన అయితే చందనంలాగే ఉంది. వీకెండ్ కదా, దానికోసం చాలా జనాలు ఉన్నారు. 50 రూపాయలు అంట. చందనం మరి దాన్ని రుద్దడానికి 2 కలిపి 100 రూపాయలు అంట. తీసుకున్నాను. వాసన అయితే చందనంలాగే ఉంది. కాకపోతే ఎంత తక్కువ రేట్లు అంటే నమ్మకం రావట్లేదు. చూద్దాం, ఇంటికి వెళ్తే తెలుస్తుంది రేట్ తిన్నాక. కాకపోతే కోయిల్ అలా అనుకుంది. చెరువు మధ్యన ఉంది అది కోయిల్. పూరి కోయిల్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు కెమెరా లోన్కి ఎలా లేదు. ఇక్కడ కూడా బయట నుంచే చూపెట్టాలి. వీకెండ్ కదా, దానికోసం అనేసి చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. టికెట్ కోసం అనేసి మళ్ళా 1 కిలోమీటర్ లైన్ ఉంటుంది. ఫోన్ ఇప్పుడు ఇచ్చేసి లోన్కి వెళ్దాం. ఇక కోయిల్ పైన చక్రం కనిపిస్తుంది కదా, ఆ చక్రం మీరు పూరిలోనే ఉన్న ఎక్కడైనా ఏ మూల నిలబడినా మీకు మీ దుక్కే కనిపిస్తుంది. స్వీట్ లాగా ఉంది. 30 రూపాయలు అంట. చూద్దాం అలాగ ఉంటుంది. తర్వాత చూద్దాం, ఇప్పుడు కాదు. కలర్ఫుల్గా ఉంది మాత్రం. అయిపోయింది. కాకపోతే పూరిలో పండాలతో జాగ్రత్త. చీటికి మాటికి వచ్చి దెబ్బలు కూడా కొట్టేస్తున్నారు. ఆవిడ చంద్రం పెట్టేస్తున్నారు. ఇష్టం వచ్చి డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళ నుంచి దూరంగా ఉంటేనే మంచిది. ఇంకా గైడ్స్ ఒకటి, ఆ గైడ్లేమో వచ్చేసి నేను అన్ని కోయిలు చూపెట్టేస్తాను, అన్ని దర్శనం చేయిస్తాను అంటారు. డబ్బులు బాగా తీసుకుంటారు. అందుకే జాగ్రత్తగా కోయిల్కి వెళ్ళి జాగ్రత్తగా బయటకు వచ్చి ఇప్పుడు వచ్చాం సీ బీచ్కి. ఇక్కడ కూడా బాగా రష్ ఉంది. క్యామెల్ పైన అగో ఇలా తిరుగుతున్నారు చూడండి. 200 అంట ఒక రైడ్కి. కొంచెం దూరం తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ దింపేస్తారు. క్రౌడ్ ఉంది, వేడికి కూడా ఉంది. పైకి ఎత్తాయా రైడ్? గుర్రం కూడా ఉంది. పెద్దోళ్ళకి అయితే 100 రూపాయలు అంట, చిన్నపిల్లలకి 50 రూపాయలు అంట. ₹50 అంట. 70 అన్నారు, 50కి ఇచ్చారు. తెలుగు కూడా అది కూడా. రైలు పెద్దవి ఉన్నాయి. ఒకటి 100 రూపాయలు అంట. అయినా మనం ఇవాళ నీస్తున్నాం కదా, ఒక సంఖం అవుతుంది. నేను ట్రై చేశాను కానీ నా చేత అవ్వలేదు, సంఖం అవుతున్నాను. ఇప్పుడు అయిపోయింది పూరి. ఇక్కడి నుంచి మళ్ళీ కోనార్క్ బయలుదేరుతాం. వీడియో లాస్ట్ దాకా చూడండి, చాలా బాగుంటుంది. కాకపోతే అయిపోయింది పూరి. ఇప్పుడు బయలుదేరుతాం కోనార్క్కి.
బీచ్కి వచ్చాం ఇప్పుడు. బీచ్ అయితే చాలా అందంగా ఉంది, బాగుంది. గోవా బీచ్ లాగే ఉంది. బీచ్లో నైట్ క్యాంపింగ్ చేయడానికి కూడా టెంట్ హౌస్లు ఉన్నాయి. రేట్ అయితే చాలా ఎక్కువ, పర్ నైట్ 3000 తీసుకుంటున్నారు. చూపడతాను చూడండి టెంట్లు. బీచ్ అయితే అయిపోయింది, ఇప్పుడు వెళ్దాం కోణార్క్ టెంపుల్కి. వచ్చేసాం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి. కాకపోతే బండి లోనికి పంపించట్లేదు, చుట్టూ తిరిగి రావాలి. బండి ఉంచడానికి కూడా సదుపాయం సరిగ్గా లేదు. బండి గట్ర పోయినా వాళ్ళకి సంబంధం లేదని వస్తున్నారు. టికెట్ తీసుకున్నాను, పర్ హెడ్ 40 రూపీస్. 15 బిలో చిల్డ్రన్స్కి టికెట్ లేదు, ఫారినర్స్కి అయితే 600 రూపీస్.
లోనికి అయితే అవ్వదు వెళ్ళడం. అది దేనికి అది మూసారో నాకు ఐడియా లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.